చిన్నప్పటినుంచి కైక జగమొండి. తాననుకున్నది జరిగి తీరాలనే తత్వం. అలాగే వ్యక్తిగా చాలా మంచి మహిళ. కేకయ్య రాజులు మంచి రథసారథులు. కైకకు కూడా రథం నడపడంతో పాటు యుద్ధ విద్యల్లోనూ పట్టు ఉంది. అందం, వీరత్వం ఉన్న స్త్రీ గనుక సహజంగానే దశరథుడు ఆమెనిష్టపడ్డాడు. అప్పటికే కౌసల్య, సుమిత్రకు పిల్లల్లేని కారణంగా వారసుల కోసం కైకను వివాహం చేసుకోవాలని దశరథుడు అనుకున్నాడు. అదే విషయాన్ని కైక తండ్రి అశ్వపతికి దశరథుడు చెప్పాడు. అప్పుడే అశ్వపతి దశరథికి ఒక షరతు పెట్టాడు. అప్పటికి ఎలాగూ దశరథకు పిల్లల్లేరు కాబట్టి కైకకు జన్మించిన వాడినే అయోధ్యకు చక్రవర్తిని చేయాలని అశ్వపతి షరతు పెట్టాడు. కైక ద్వారానే పిల్లలు కలగాలి కాబట్టి ఆ క్షణానికి దశరథుడు ఆ షరతుకి కట్టుబడ్డాడు. అలా దశరథకు కైకకు వివాహం జరిగింది. కైకతో పాటు తనను చిన్ననాట్నుంచి పెంచిన దాసి మందర కూడా అయోధ్యకు వచ్చింది. కైకను వివాహం చేసుకున్నా కూడా దశరథకు వారసులు కలగలేదు.